బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయాన్ని దక్కించుకున్న నేపథ్యంలో కాకినాడలో జిల్లా బీజేపీ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు విజయోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన ఆనందంలో ఈ రోజు కాకినాడ బీజేపీ కార్యాలయంలో విజయోత్సవాలు ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ పటాకులు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు మాట్లాడుతూ బీహార్ విజయం ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ దూరదర్శి నాయకత్వంపై ప్రజలు ఉంచిన అపార విశ్వాసానికి నిదర్శనమన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, పారదర్శక పాలనకు ప్రజలు మరోసారి మద్దతు పలికారని తెలిపారు. బీహార్ ప్రజలకు అక్కడ బీజేపీ నాయకత్వానికి ఆయన అభినందనలు తెలుపుతూ ఈ విజయోత్సాహంతో ఆంధ్రప్రదేశ్లో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా తీవ్రంగా కృషి చేస్తామని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పైడ కృష్ణమోహన్, ఎనిమిరెడ్డి మాలకొండయ్య, విశ్వనాథపల్లి శ్రీనివాసరాజు, పైడ భావన ప్రసాద్ పాల్గొన్నారు. జిల్లా నాయకులు కుండల సాయి కుమార్ యాదవ్, పెండెం శ్రీదేవి, మోసలగంటి సురేష్, జ్యోతుల రాజేష్, గుంటూరు పద్మ, పైడ రవీంద్ర, గౌతు చిన్న, శంకర్ సింగ, కవికొండల భీమశేఖర్, తుమ్మలపల్లి నాని, చోడవరపు పవన్, రాజ్ కుమార్, ఘంటసాల గోవింద్, గోడి సత్యవతి వెంకట్, మునగాల సాయి గోపి, కుండల హేమంత్, చలపతి, వనమాడి దుర్గ, గణేష్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికల్లో రిజల్ట్స్ వస్తున్నటువంటి తీరు చూసినట్లయితే చాలా మంది ఇవాళ ఉదయం నుంచి టీవీల్లో కూర్చొని మాట్లాడుతున్నారు. ఈ రిజల్ట్స్ ముసుకేసుకుని మాట్లాడేటటువంటి వ్యక్తులు ముసుగు తీసి ఆలోచించవలసిన పరిస్థితి వచ్చింది. డెవలప్మెంట్ కి అక్కడ ఉండేటటువంటి రాక్షస పాలనకి జరిగినటువంటి ఎన్నికలని చెప్తున్నారు చాలా మంది పెద్దలు. మరొక విషయం కూడా గమనించాలి, ఎక్కడ ఎన్నికలు జరిగినా గతంలో ఎన్నికల తర్వాత రీపోలింగ్ అని చెప్పి ఎక్కడో దిక్క కొన్ని జరిగాయి. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీహార్ లో 243 స్థానాల్లో ఏ ఒక్క పోలింగ్ బూత్ లో కూడా రీపోలింగ్ లేకోకుండా సమర్థవంతంగా లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి సమిష్టి కృషితో ఎన్నికల ఆఫీసర్లతో కలిసి అక్కడ జరిపినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో బీహార్ లో ఉండేటటువంటి ఏ విధమైనటువంటి గూండాయిజం ఉంది, రౌడీజం ఉంది అనేటటువంటిది ఇవాళ జరిగిన ఎన్నికల్లో అభివృద్ధి ప్రధానమైన ఎజెండాగా కనపడుతున్నది. ఆ ప్రజలందరూ కూడా అభివృద్ధికే భారతీయ జనతా పార్టీ కూటమిని గెలిపించారని చెప్పే విషయం మీ అందరి ముందు తెలియజేస్తున్నాం. కూడా రాబోయే కార్పొరేట్ ఎన్నికల్లో మనం ఇదే రీతిలో ఇంకా పెద్ద ఎత్తున విజయోత్సాహం చేసుకోవటానికి మనం అందరం సిద్ధంగా ఉండాలా. మనం ఎక్కడో విజయాన్ని చూసి కాకుండా కాకినాడ రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో మనం కూడా తగినన్ని స్థానాలు సంపాదించి ఇక్కడ కూటమికి మెజార్టీ వచ్చి కూటమిలో మనం కూడా ప్రధాన భాగమై ఉండేలాగా అన్ని స్థానాలు సంపాదించుకుంటూ మనం కూడా ఉత్సవాలు చేసుకోవటానికి ఉండాలని, ఆ రకంగా కార్యకర్తలందరూ కూడా మన పోటీ చేద్దామనుకున్న స్థానాల్లో పర్యటిస్తూ పయనిస్తూ అక్కడ సమస్యలతోటి పూర్తిగా అవగాహనలో ఉండి అక్కడ ఓట్లు సంపాదించుకునే ప్రయత్నంలో ఉండి విజయం సాధించాలని చెప్పి మనం మళ్ళా కార్పొరేషన్ విజయోత్సవం చాలా గట్టిగా చేసుకోవాలని ఆశిస్తున్నాను. మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ఇచ్చిన ఫలితాలు మరి దేశం ఎటున్నది, దేశ ప్రజల మూడు ఎలాగున్నది అని కూడా మనకు స్పష్టంగా తెలుస్తున్నది. నితీష్ కుమార్ గారికి అంటే ఎన్డీఏ కూటమికి అద్భుతమైన విజయం ఇచ్చినటువంటి బీహార్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఓటర్స్ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇటువంటి అద్భుతమైన విజయాన్ని సాధింపజేసినటువంటి అవకాశం ఇచ్చినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ఏ రకంగా పనిచేస్తున్నారు, ఎంతో వెనకబడినటువంటి రాష్ట్రంగా ఉన్నటువంటి బీహార్ ని ఇవాళ చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతూ చాలా ఫాస్ట్ గా డెవలప్ అవుతున్నటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించారు. దానికి తగ్గట్టుగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వ పటిమతో నితీష్ కుమార్ గారికి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి బీజేపీ వారికి కూడా పూర్తి చాలా దారుణమైన మెజారిటీ, అంటే కనీసం అపోజిషన్ పార్టీ మాట్లాడడానికి కూడా వీలైనంత దారుణంగా రిజల్ట్ ఇచ్చారంటే పబ్లిక్ ఎంతగా భారతీయ జనతా పార్టీ అట్రాక్ట్ అయి ఉన్నారు అనేటువంటి అసలు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఈ కార్యక్రమంలో బీహార్ నుంచి కాకినాడ వచ్చేసి నిలబడినటువంటి పెద్దలు చాలా మంది వచ్చారు, వారు కూడా పార్టిసిపేట్ చేశారు. వారితో పాటు పార్టిసిపేట్ చేసుకోవడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి రిజల్ట్ మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా చాలా త్వరలో మనందరం చూస్తామని చెప్పేసి बिहार से आके काकीनाडा में आज 20-25 साल से अपना बिजनेस कर रहा हूँ और आज का दिन हमको गर्व इतना महसूस हो रहा है कि हमारे बड़े भाई सभी लोग बीजेपी के कार्यकर्ता, हम भी वहाँ बीजेपी परिवार से आते हैं और आज के दिन जो काउंटिंग स्टार्ट हुआ है उसमें प्रचंड जीत
बीजेपी को हासिल हुआ है, जिसमें मोदी जी और नीतीश कुमार की जो डबल इंजन की सरकार है, इतना विकास के साथ काम किया है, उसी का परिणाम है आज जो प्रचंड जीत और एक तरफा जीत की ओर अग्रसर हम लोग हैं। मैं यही करके अपना